ఈరోజు దేవుని వాగ్దానము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 14వ వచనము. మనము ఉదయం మొదలుకొని ఆయన కృప ఎప్పుడైతే మనకి ఉంటుందో అప్పుడంట మన ఆ దినము అంతా కూడానంట మనమంట సంతోషంగా ఉంటామంట, ఉత్సాహంగా ఉంటామంట. ఆయన కృప ద్వారా మనము తృప్తిపరచబడతామంట. నిజమే, ఆయన కృప క్షణము మనం విడిచిపెట్టినా కూడా మనం అసలు బ్రతకలేమండి. ఈరోజు మనం ఇలాగున్నామంటే కేవలము దేవాది దేవుని కృప మాత్రమే. ఆయన కృప మన మీద ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మన దేవుడు మన మీద కనికరము చూపిస్తున్నాడు, మన మీద జాలి చూపిస్తున్నాడు. అందుకే ఈరోజు మనము ఇలాగా బ్రతకగలుగుతున్నాం. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా మనం బ్రతకొచ్చు. మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టాలు, బంధువులు అందరూ మనం విడిచిపెట్టినా మనం బ్రతకగలం. కానీ దేవుని కృప మనల్ని క్షణం విడిచిపెట్టినా కూడా మనం బ్రతకలేము. అందుకే దేవుని కృపతో మనల్ని తృప్తిపరుస్తూ అప్పుడంట మన దినమంతా కూడా, మన దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తామంట. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన కృప ఆవరణంలో మనం ఉండాలని, ఆయన కృపలో మనం బ్రతకాలని, దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలని, ఎల్లప్పుడూ ఆయన్ని ఘనపరిచేవారుగా మనం ఉండాలని. దేవుని కృప ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన కృప ఆవరణలో మనం బ్రతకాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.